చెరసాల వరకే తీసుకుంటే 2 సంవత్సరములు చెరసాల జీవితాన్ని యోసేపు అనుభవించాడు. ఇక ఎంతకాలం ఉంటుందో యోసేపుకు తెలీదు. కానీ యోసేపు వెనకడుగు వేయలేదు. యోసేపు ఇంకేదేదో పిచ్చి పనులు చేసుకోవడానికి యోసేపు తయారుగా లేడు. కానీ he stayed focusing upon God. దేవుని పైనే ఆయన మనస్సు ఉంచి దేవుని కార్యము కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు యోసేపు. ఇప్పుడు కాల్ వచ్చింది యోసేపుకు ఒక కాల్ వచ్చింది. మరలా సేనాధిపతి నుండి రాలేదు, లేదంటే ఆ పక్కనున్న ఇంకొక చెరసాలలోని తన వేరే కొలీగ్ నుండి రాలేదు, లేదంటే హెబ్రీయుల నుండి వాళ్ళ ఇంట్లో నుండి ఇంకెక్కడెక్కడ నుండో రాలేదు. కానీ సాక్షాత్తు అంతఃపురం నుండే యోసేపుకు చెరసాలలోనికి ఒక పిలుపు వచ్చింది. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. నీవు దేవుని చిత్తంలో ఈ స్థితిలో నీవు ఉండాలి అని దేవుడు గనుక నిర్ణయిస్తే దానిని ఎవరు ఆపలేరు. ఏ సమయానికైనా సరే నీకు ఆ పిలుపు వస్తుంది. నువ్వు తప్పక ఆ యొక్క పొజిషన్ని అధిరోగిస్తావు. నీవు తప్పక ఆ యొక్క స్థితికి చేరుకునేదువుగాక. నౌ అగైన్ వెరీ వండర్ఫుల్ థింగ్ని మనం ఇక్కడ చూడబోతున్నాము. అదేంటో ఒకసారి మనం గమనిద్దాము. ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనంలోని ఈ భాగాన్ని మనము చూద్దాము. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. యోసేపు ఇలా ఎందుకు చేశాడు? బికాస్ జోసెఫ్ వాస్ వెరీ యాక్టివ్. And Joseph in fact was anticipating this thing to happen in the mighty name of God. Hallelujah. యోసేపు నిద్రపోతలేడు, సోమరిగా లేడు. ఒకవేళ వచ్చి రాజు నిన్ను పిలుస్తున్నా అంటే నాకు నిద్ర వస్తుంది. నో. జోసెఫ్ వాజ్ అలర్ట్. యోసేపు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఎంత యాక్టివ్గా ఉన్నాడు అంటే ఇది ముందే తెలిసినట్లు, ఇది జరగబోతుంది అని తెలిసినట్లు, ఈ విధముగా ఖచ్చితంగా ఒక కార్యము జరుగుతుంది అన్నట్లుగా యోసేపు వెంటనే ఎప్పుడైతే అధికారులు వచ్చి ఫరో నిన్ను రమ్మంటున్నాడు, రాజు నిన్ను అంతఃపురానికి తీసుకురమ్మంటున్నాడు, నీవు రా అని పిలిచిన వెంటనే తన్ను తాను సిద్ధం చేసుకొని అతను ఏం చేసుకున్నాడంట? హీ హ్యాడ్ అ క్లీన్ షేవ్. తన్ను తాను నీట్గా డ్రెస్అప్ చేసుకున్నాడు. తన్ను తాను నీట్గా, తన హెయిర్ ఎలా ఉందో, తన ఒంటి మీద తన యొక్క రూపం ఎలా ఉందో మనకు తెలియదు అని మొత్తానికి తన్ను తాను క్షౌరము చేసుకొని, తర్వాత ఏముంది వాక్యంలో? మంచి బట్టలు కట్టుకొని. మనమైతే ఒకవేళ చెరసాలు అంటే మనకి ఈ స్టోరీ అంతా జరుగుంటే మనం ఏం చేస్తుంటాం? రాజు నీకు మంచి బట్టలు పంపించాడు, యోసేపు కట్టుకోండి. నో, లెట్ ఎవ్రీబడి సీ మీ. ఇప్పుడు నిన్ను అంతఃపురానికి తీసుకెళ్తారు కదా, సో అందరూ నన్ను చూచేలాగా వదిలేయండి నన్ను. ఎన్ని కష్టాలు అనుభవించానో అందరూ చూడని. నా గడ్డం ఎంత పెరిగిందో అందరు చూడాలి. జుట్లు చూసారా? నా యొక్క జడలు, కురులు ఎంత బాగా పెరిగాయో అందరు చూడాలి. నన్ను ఎంత కష్టపెట్టారో తెలియాలి అందరికీ. నో, this is what we need to observe in the life of Joseph. What an attitude that Joseph was carrying. ఎక్కడ కూడా ఇది నెగటివ్ అనడానికే లేదు. This is a godly attitude. This is a godly behavior and this is a godly personality. సో కాబట్టి అందుకే పౌలు ఏమంటూ ఉన్నాడు? We need to dress modestly. తగినంత మట్టుకు, తగిన మాత్రపు వస్త్రధారణ మనము కలిగి ఉండడం అన్నది అది జ్ఞానం, దేవుని జ్ఞానం. ఈ కాలంలో మనము యోసేపు లాంటి డ్రెస్ వేసుకొని మనము ఓ తహసీల్దార్కో ఒక కలెక్టర్ దగ్గరకు వెళ్తే, ఒరే ఏదో తగలోడు వచ్చినట్టున్నాడు, వాడిని తగలబెట్టండి అంటారు. లేదు, మన ఇండియన్ 10 generations ముందు మన ఇండియన్ డ్రెస్ ఎట్లా ఉండేదో అలా వేసుకొని కనుక మనము ఒక స్టార్ హోటల్కి వెళ్తే ఎలా ఉంటుంది అంటే, దీని అర్థం మొదట యోసేపు పాజిటివ్ థింకింగ్ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధము చేత అయినా సరే ఇక్కడ నుండి దేవుడు నన్ను బయట పడవేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నిజముగానే దేవుడు నన్ను రాజు దగ్గరకు తీసుకువెళ్తే రాజు నన్ను ఎలా చూడాలని కోరుకుంటూ ఉన్నాడో దానికి తగినటువంటి విధముగా నన్ను నేను సిద్ధపరుచుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని కూడా ఈ లోకంలో, ఈ యొక్క లోక పరిస్థితులలో
ఈ యొక్క విధానాలలో ఎవరైనా అధికారులు మనల్ని పిలువనంపిస్తే, మనల్ని పిలుస్తే, మనల్ని చూడాలని అని అనుకుంటే మనము ఫ్రస్ట్రేషన్తో వెళ్ళి కలవకూడదు, కోపంతో వెళ్ళి కలవకూడదు, మనం పిచ్చి పిచ్చిగా వెళ్ళి చేయకూడదు. దిస్ షోస్ దట్ హీ బిలీవ్స్ ఇన్ గాడ్. దిస్ షోస్ దట్ హీ ఈస్ carrying the well-beingness of the Almighty God. Hallelujah. నాకు అంత బాగానే ఉంది అని ఫిజికల్గా యోసేపు చూపించుకునే ప్రయత్నం చేయట్లేదు, కానీ నా ఆత్మ స్థితి అనగా ఆత్మ సంబంధముగా నా దేవునితో నేను చాలా బాగున్నాను కాబట్టి, నేను చెరసాలలో ఉన్నప్పుడు ఒక విధముగా నాకు ఏ వసతులు లేకుండా నేను ఏ విధముగా అయినా ఉండొచ్చేమో, కానీ నేను విడుదలైనప్పుడు, నేను బయటకు వచ్చినప్పుడు మాత్రం ఏ రాజ్యంలో ఉన్నానో, నేను ఎక్కడికి వెళ్తూ ఉన్నానో, ఏ పనికి నన్ను దేవుడు అప్పగించాడు, ఎక్కడికి వెళ్ళి ఏ కార్యము చేయమని దేవుడు తలంచుతూ ఉన్నాడు, ఆ విధముగా నన్ను నేను సిద్ధం చేసుకుంటాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఇది మనం చదువుతున్నప్పుడు ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలామంది క్రైస్తవులు లేదు. ఇప్పుడు నేను దేవుని బిడ్డనంటేనే ఎట్లయినా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కాదు, we should behave seemingly. Hallelujah. అమర్యాదగా కాక మర్యాదగా మనము నడుచుకోవాలి, మనలను మనము అనేకులకు కనపరుచుకోవాలి. Hallelujah. Hallelujah. So we should dress seemingly, we should behave seemingly, we should have positive attitude rather than a negativity.